హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చాలా కమ్మగా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలనో వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా చేసుకోవాలనో అర్థమవుతుంది. చాలా కమ్మగా చాలా టేస్ట్గా వచ్చే విధంగా మనం మసాలాలని ఎక్కువ యూజ్ చేయకోకుండా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. మనం ఈ చికెన్ కర్రీ చపాతీ, అలాగే కలర్ రైస్, మామూలు రైస్, మనము జొన్న రొట్టె, రాగి సంగటి ఎందులోకి చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉండే విధంగా చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. చూడండి, స్టవ్ మీద చిన్న కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే తరిగి, 1/2 kg చికెన్ అయితే చేస్తున్నాను నేను. మీడియం సైజు ఉల్లిగడ్డలు తరిగి ఇలా ఉల్లిగడ్డలు వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా నూనెలో వేయించుకొని, ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇలా వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. వెల్లుల్లి పేస్ట్ని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి చిన్నవి 2 చిన్న సైజు టమాటా పళ్ళు 2 అయితే వేసుకున్నాను. మీడియం సైజు అలా కొంచెం పెద్ద సైజు అయితే ఒక టమాటా పండు వేసుకోండి. లేదంటే మనకు కర్రీ అనేది మనకు టేస్ట్ అనేది తీయగా వస్తుంది. ఆ తర్వాత కాస్త కొత్తిమీర అయితే వేయండి. ఇలా వేసుకొని బాగా ఒకసారి కలపండి. టమాటా పళ్ళు బాగా మగ్గేంత వరకు కలుపుకున్న తర్వాత పసుపు అయితే వేస్తున్నా. ఆ తర్వాత ధనియాల పొడిని వేసుకొని బాగా కలపండి. పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఇలా కలుపుతూ కాసేపు అలా వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత చికెన్ అయితే కడిగి రెడీగా పెట్టుకున్నా. చూడండి, ఈ చికెన్ని మనము కడిగేటప్పుడు కాస్త ఉప్పు వేసి, కాస్త నిమ్మరసం వేసి కడుక్కుంటే మనకు చికెన్ అదేని నీసు వాసన లేకోకుండా అయితే ఉంటుంది. చికెన్ అయితే కడిగి వేసిన తర్వాత ఇప్పుడు మనం మసాలాలో చికెన్ వేసిన తర్వాత ఇంకా టేస్ట్కి సరిపోయేమైన రెడ్ చిల్లీ వేసుకోవాలో చూడండి. కారం పొడి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి. కారం పొడి మొత్తం మనకు కర్రీకి అయ్యే విధంగా, అలాగే మసాలాని మొత్తం చికెన్కి అయ్యే విధంగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక సన్న మంట మీద ఒక 5 నిమిషాలు అలా మగ్గనియండి. మర్చిపోయాను, తగినంత ఉప్పు లేదా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ మీ చాయిస్, రుచికి సరిపోయేమైనా వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంకా మనము ఇందులోకి చూడండి, ఆయిల్ అనేది మనకు పైకి వచ్చి తేలుతుంది. ఇలా తేలేటప్పుడు మనము ఇంకా మనకు సరిపోయేమైనా చూసుకొని వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి మనము కొబ్బరి పొడి రెడీ చేసి పెట్టుకొని కొబ్బరి పొడి వేసుకోవాలా. చూడండి, చూస్తున్నారు కదా, ఇలా కొబ్బరి పొడి అయితే వేసుకోండి. వేసుకొని బాగా ఇంకా ఏమైనా మీకు ఎక్కువ తక్కువ వాటర్ అనిపిస్తే వేసుకొని బాగా ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా ఉడికించండి. మనకు ఎంతో కమ్మగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకొని ఇంకా బాగా ఉడికించుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలా సింపుల్ ప్రాసెస్తో అయితే మనకు మసాలాలు ఏం ఎక్కువ లేకోకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ కర్రీ అయితే రెడీ అయింది.